పత్రికలు ఎందుకున్నాయండి? ఖచ్చితంగా మాట్లాడతారు. మీ తల సరిగ్గా దూకోకపోతే కూడా మాట్లాడతారు. తల సరిగ్గా దూకోకుండా అవుతున్నాను క్రమశిక్షణ లేదని చెప్పి అడుగుతారు. మాలాంటి వాళ్ళు మేము పౌర సమాజం, మీరు పబ్లిక్ సర్వెంట్స్, వీఆర్ పబ్లిక్. ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం, నిలబెడతాం. మీ సమాధానం చెప్పి తీరాలా. ఎవరికోసం చెప్తారు? మీరు ఏమైనా చంద్రమండలం నుంచి ఏం దిగొచ్చారా మీరు ఏమన్నా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇళ్ళ మీద ఆధారపడ్డాడు. అందుకని ఆ వ్యవస్థను పక్క దోసేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాడు? చేయమని చూద్దరు. ఇప్పుడు రవిశంకర్ రెడ్డి అని ఉన్నాడు ఒక ఎస్పీ, సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సభకే అతను ఏ రకంగా చేసాడు అక్కడ. ఇది తప్పు కదా? ఇది అంటే బరితెగింపు కదా ఇది? చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ వెళ్తుంటే ఆయన అరెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ప్రజలు వస్తారు. జగన్మోహన్ రెడ్డికి రాలేదా? రాజశేఖర్ చచ్చిపోతే బాబు మా ఇంట్లో ఒకటి చచ్చిపోయినట్టు నేడలేదా జనం బయటకు వచ్చి? ఎవర్రా మీరు ఎడుతుమని కొట్టేశారు ఎవరన్నప్పుడు లేదు. మరి ఎందుకు అట్టమంటే వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం? అసలు కొట్టమని మీకు ఎవరు చెప్పాడు? అప్పుడే సస్పెండ్ చేయాలి, మేము డిస్మిస్ చేయాలా? ఎవరిని కొడతారు మీరు? పబ్లిక్ మీద లాఠీ చార్జ్ చేస్తారా? అసలు తిట్టే హక్కు కానీ కొట్టే హక్కు కానీ ఉందా మీకు? బైలాస్లో ఉందా? శాంతి భద్రతల అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద ఉండాలి మీరు. నువ్వు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి కలిపి ఒకరిని చంపి ఇంటికి హోమ్ డెలివరీ ఇచ్చివ్వండి, నువ్వు రాజమర్యాదలు చేస్తావు. సిగ్గు లేదా మీకు? అతనికి వ్యతిరేకంగా గట్టిగా వాదించకుండా అతనికి అనుకూలంగా మీకు ఛార్జ్షీట్ పెట్టి అతనికి బెయిల్ వచ్చేలా చేయడం కారణం ఎవరు? అవినాష్ రెడ్డి లాంటి ఒక హంతకుడు A8 సిబిఐ ఛార్జ్షీట్లో A8కి అక్యూజ్డ్ 8గా పెట్టినోడిని అరెస్ట్ చేయడానికి వస్తే చేతులు ఎత్తేసి మా వాళ్ళు కాదండి. మీకేం దమ్ము ఉందయ్యా? అసలు మీరు మాట్లాడే హక్కు ఉందా? అది ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి. కోర్టు కాదండి, అతను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు సిబిఐకి సహకరించలేదు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ఏం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది? సిబిఐకి సహకరించద్దు అని చెప్పి 2019లో డెసిషన్ కూడా తీసుకున్నారు. 2017లో ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ ఆంధ్రప్రదేశ్లో మీరు సీనియర్ అయ్యి ఉండి తప్పండి అది. సిబిఐ ఇక్కడ రావాలంటే పర్మిషన్ తీసుకురావాలి. పర్మిషన్ అంటే ఏంటి? మేము ఇక్కడ రావాలా వద్దా అని కాదండి. అడ్డగోలుగా ఎవరిని పడతాడే రావయ్య నువ్వు అని చెప్పి తీసుకుపోకూడదు. ఒకవేళ నిజంగా అలా అడ్డుకున్నా కానీ కోర్టు ద్వారా రావచ్చు వాళ్ళకి. వాళ్ళు వారెంట్ కదా, వారెంట్ కదా, కోర్టు ద్వారా వచ్చారు వారెంట్. వాళ్ళు వెళ్ళి ఎస్పీని అడిగితే అబ్బాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మేము. ఒకవేళ చంద్రబాబు నిజంగా రానివ్వలేదు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమైనా పెంట తింటే ఇల్లు తింటారా? పెంట అలా అని కాదు కదా. అలాగని కాదండి, చెప్పండి చెప్పండి. ఇప్పుడు అలా కాదండి, చంద్రబాబు గారు తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు చేస్తే వాళ్ళ తమ్ముడిని తప్పించడానికి అంటే అంత దమ్ము లేదా పోలీసు వాళ్ళకి? అంటే నాలుగు జరిగితే ఇప్పుడు జరిగితే నిజంగా అక్కడ ఏదైనా జరిగి ఉంటే కనుక వాళ్ళు ఏం తగ్గరు కదా. పోలీసులు కూడా ఏం వాడు అన్ని చూపించే మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అయిపోయింది కదా. అందుకే అరెస్ట్ చేయలేదు. అది ఉండాలి, ఆధారాలు లేవునే కదా. ఇప్పటికీ కోర్టులో నడుస్తుంది కదా వ్యవహారం. ఎవరికి ఆధారం ఏంటంటే ఇలా మాట్లాడతారు మీరు? ఆధారాలు లేకపోతే ఆధారాల గురించి కాదు, అప్డేట్ అవ్వట్లేదా? మీరు అప్డేట్ అవ్వట్లేదు. నిన్న రవీంద్రనాథ్ రెడ్డి ఏమన్నారు? కొట్టు నరికేస్తుంటే దగ్గర ఉండి చూస్తున్నాడు, సిగ్గు థర్డ్ సీట్లో ఉన్నాడు. ఆపలేడా? నేను ఎలా ఉన్నాడా? థర్డ్ సీట్లాగా ఉన్నాడా? ఆ బాబాయ్ని చంపేస్తుంటే సొత్తురుకుంటాడా? రోడ్డు మీద బండి మీద పడిపోతుంటే నువ్వు అయ్యో అని పరిగెట్టుకెళ్ళి లేపుతావు కదా. రక్తగాలు అయిపోయి కొట్టి చంపేసి పేపర్లు రాయింతుంటే మీలాగా ప్రశ్నలు వేసి వాళ్ళు ఉండబట్టి వాళ్ళకి బలం. అదేంటి నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీరు ఉన్నది కాదు, ఉన్నది అడుగుతున్నాను. అది కోర్టుల వ్యవహారంలో ఉంది కాబట్టి కోర్టు వ్యవహారంలో దానిలో కదండి. ఎక్కువ ప్రజా కోర్టు మామూలుగా న్యాయస్థానాల కంటే బలమైంది, అధికమైంది, ఆధిక్యత కలిగింది. ఇప్పుడు ఈ ఐపీఎస్లో సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇగో A8 వీడిని అరెస్ట్ చేయడానికి వస్తున్నాం అన్నప్పుడు అబ్బాయి మీరు చేయలేరండి, మేము చేతులు ఎత్తేసామంటే మీరు నేను మళ్ళాటి అమాయకులు సన్నాసులు చిన్నవాళ్ళని పట్టుకుని వాళ్ళు మన మీద చూపిస్తారు, ఆ మీసాలు తిప్పుతారు మన ముందు. ఇవేమీ కనిపించట్లేదు కదండి సభల్లో. వీళ్ళు వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఆలోచిస్తున్నారు ఇవన్నీ? ఎవరా వచ్చే జనం అంతా ఇవన్నీ ఆలోచిస్తున్నారా? వాళ్ళు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చూస్తే ఆనందం అయినట్టు పెడుతున్నారు, మొఖం పారిపోతున్నారు. మీకు విషయం చెప్పనా? చెప్పండి. మీ దగ్గర చెప్పాను ఇది వరకు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి సభలు ఇయ్యాలే పారిపోతలేదు, 3 ఏళ్ళ నుంచి పారిపోతున్నారు. అదేంటి? జగన్మోహన్ రెడ్డి సభ ఎక్కడ పెట్టినా పెద్ద ఎత్తున సభలు ఏ సభలు జరుగుతున్నాయి? 10 లక్షల మంది. అసలు మీరు ఒకసారి మీరు సాయంత్రం భోజనం చేసి నిదానంగానే ఆ పాత సభలన్నీ ఒకసారి పెట్టుకుని జనం తొండోపు తొండాల కింద ఎలా పారిపోతున్నారో చూడొచ్చు. ఇంత పొట్టున్న పోలీసులు అడ్డంగా పెడుతున్నారు, రేటు వెళ్ళిపోకుండా. వాళ్ళు ప్లాన్ వేశారు, గోళ్ళ కడితే దాటేసి వెళ్ళిపోతున్నారా, కంచెలు వేస్తే దూకేసి వెళ్ళిపోతున్నారా, పోలీసులను అడ్డం పెడితే తోసుకుని పోతున్నారా. ఎలాగరా బాబు దీని పరిష్కారం ఏం చేయాలనుకున్నారు? అప్పుడు 2 ఏళ్ల క్రితం చికోటి ప్రవీణ్ గారిని ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్లో. ఆయన దగ్గర జంతు ప్రేమికుడు ఆయన. అంటే అన్ని జంతువులు ఉంటాయి, ఆయన వ్యాపారం ఏదైనా నాకు తెలియదు. ఆయన పట్ల నాకు మంచి అభిమానం, గౌరవం. ఎందుకంటే జంతువులు అన్నిటిని జాగ్రత్తగా పెంచి వాటిని పెంచుకుంటున్నాడు. వాళ్ళ మూగజీవాల పట్ల ఆయనకి మూగ ప్రేమ ఉంది. తొండలో, అవును, సరీసృపాలో, మొసళ్ళలో, కొండ సెలవులో ఇలా రకరకాల జంతువులన్నీ పెంచుకుంటాడు.
అప్పుడు ఒకసారి విజయసాయి రెడ్డి వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. అతను కూడా ఫోటోలు తీసుకున్నాడు, ఇటు కొండ సెలవులు అవి మెళ్ళ వేసుకుని. ఇంటికి వెళ్ళాడు ఇటు మామూలుగా టచ్ చేసుకుని ఎప్పుడు కూడా బయట కనబడి తిరుగుతూ ఉంటాడు, అదొక కౌరులు చెప్తాడు, ఇంటికి వెళ్ళాడు అనుకున్నాను. మ్యాటర్ నేనేం ఊహించానంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు సభలకు జనం పారిపోతున్నారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, ప్రలోభ పెడుతున్నారు, పలావిస్తున్నారు, మందు ఇస్తున్నారు, బస్సులు ఏర్పాటు చేస్తున్నారు, అయినా సరే పారిపోతున్నారు. మీ పథకాలు కట్ చేస్తూ ఉంటున్నారు, వాలంటీర్ని ఈ ఇళ్ళని తీసుకొస్తున్నారు, ఈ డాక్రా వాళ్ళని ఎవరిని తీసుకొచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాకా కూర్చున్నారు, ఆయన మాట్లాడుతూ మొదలెట్టుగా ఆనందం తాగినట్టు పరిగెట్టేస్తున్నారు. దీని పరిష్కారం ఒకటే అనుకున్నారు, ఏంటంటే మీకు బాహుబలి సినిమాలో కోట చుట్టూరు కందకం ఉంటుంది కదా, అలాంటి కందకం ఒకటి తవ్వించి. ఎక్కడ? బాహుబలి సినిమాలో అదే కందకం ఎక్కడ తవ్వించారు? ఆ కోట చుట్టూరు కందకం ఉంటుంది, అందులో నీళ్లు ఉంటాయి కదా. అవును తెలుసు, కందకాలు తెలుసు. కందకం తవ్వించి నీళ్లు పెడతారన్నమాట, శత్రువులు సడన్గా వచ్చి మీద పడిపోకుండా. అవును, వీళ్ళు అలాంటి ప్లాన్ వేశారు, చుట్టూరు కందకం తవ్వించి అందులో ఈయన అడిగి చిక్కోటి ప్రవీణ్ గారిని అడిగి మొసళ్ళని తొండల్ని ఆ పాముల్ని అందులో పడుకోవడానికి బాగానే ఉంటుంది సార్. రాగండి అవన్నీ వేసారనుకోండి, జనం గబగబా వచ్చి పారిపోదాం అనుకున్నాడు, మొసళ్ళు గట్ట చూసి పోరు బాబు వీటి కన్నా జగన్ అయ్యి ఉన్న బాబు అని కూర్చుంటారండి. మనం ఊహించుకోవడానికి చెప్పుకోవడానికి అలా కాదండి, లేకపోతే ఇది అతని సభలు అంటే అలా ఉంది ప్రజలకి. ప్రజాగణంలో మరి జనం కనిపించాలిగా. ప్రజాగణంలో జనం కనిపించలేదని ప్రజాగణంలో సభల్లో జనం కనిపించట్లేదని మీరు అన్నారంటే మీకు పాపం కూడా. నేను అందుకనే అన్నాను, కొన్ని చోట్ల అంటే ప్రజల్ని మభ్య పెట్టి ప్రజలకు అసత్య ప్రచారం చేసి ప్రజల మనసు మార్చాలనుకునే ప్రయత్నం ఎవరు చేసినా మహాపాపం. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది, ఇది ఆఖరి పోరాటం, ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది. మనం ఎప్పుడు కూడా మంచి మంచి చెడు ఇప్పుడు ఇందా మీరు ఆ హైవే మీద వెళ్ళిపోతున్న స్పీడ్ అంటే తప్పలాగా అనకూడదు, హైవే మీద స్పీడ్గానే వెళ్ళాలి. అవును, ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొహం ఆనందం తగినట్టు ఉంది, అతను సభలకు వచ్చిన వాళ్ళు కూడా ఆనందం తగినట్టు ఉంటుంది. మామూలు ఆనందం కాదు, బండి ఆనందం అంటారు దాన్ని. వాళ్ళకి రెండేట్ల బండికి ఇరుసుకి వేస్తారు, లూబ్రికెంట్ కింద గ్రీజులా ఉంటుంది, అది బండి ఆనందం అంటారు దాన్ని. సేమానందం అంటే మన ఇళ్లలో తాగిస్తారు కదా, అది సేమానందం అంటే. దాన్ని ఇచ్చేసి దాన్ని ఏంటంటారో ఆయిల్ ప్యూరిఫై చేస్తారు కదా, అలా చేసి అప్పుడు మనకి ఇస్తారు అది. ఓకే, ఆ ఆనందం తాగితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆయన సభలు అంటే. ఆయన పని అయిపోయిందండి, సింపుల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు పెద్ద కుట్ర చేస్తున్నారు వాళ్ళు. మీకు తెలియని విషయం ఏంటి తెలుసా, షర్మిల గారు ఊరికే ఆయన మీద పడుతుందంటే రాయలసీమలో 2004 నుంచి టీడీపీ ఓడిపోతూ వస్తుంది. ఓకే, 2004, 2009, 2011 బై ఎలక్షన్, 2012 బై ఎలక్షన్, 2014, 2019 ఈ దాదాపు 5-6 ఎలక్షన్లో ఈ మోకాలనే చూస్తున్నారండి ప్రజలు. ఓకే, సహజంగానే వాళ్ళ మీద ఒక వెగటు వచ్చింది. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఓరు బాబు ఏమో అంత అన్నాడు ఇంత అన్నాడు గంగరాజు ఇలాగ అయిపోయింది అని వాళ్ళకి. అది ప్లస్ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ మోకాలను చూసి డెఫినెట్గా వ్యతిరేకంగా ఓటు పడుతుందండి. దాన్ని ఎలాగ అధిగమించాలి? అందరూ ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి పెద్ద తోపు తురుము రాయలసీమలో అనుకుంటున్నారా? అక్కడే ఆయన గసికి పడుతుంది. మామూలుగా ఇంకా చెప్పాలంటే మీకు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్లో కొంచెం ఎంతో కొంత ఉంది. ఎవరికి? జగన్కి. మీకు రాయలసీమ 4 జిల్లాల్లో, నెల్లూరుతో కలిపి 5 జిల్లాల్లో అవుట్ అతను, సోదులో కూడా ఉండడం. అందుకని వాళ్ళు ఏం ఆలోచించారంటే వైఎస్ ఫ్యామిలీ పెద్ద ముఠాది, వైఎస్ షర్మిల రెడీ చేశారు. జగన్మోహన్ ఇప్పుడు అతని మీద ఇరుసుకు పడుతుంది ఆవిడ. అవును, ఈ విషయంలో సునీత కూడా మోసపోతుంది. సునీత గారి పోరాటం నిజాయితీగా ఉంది, వాళ్ళ తండ్రి గారు అంతకులు పట్టుకోవాలి ఆవిడ చేస్తుంది. ఆవిడని కూడా కలుపుకుని షర్మిల వాళ్ళ అన్నగారికి వ్యతిరేక ఓటుని టీడీపీ వైపు వెళ్ళకుండా తన వైపు లాక్కుంటుంది రాయలసీమ మొత్తం. ఇది పెద్ద కుట్ర. టీడీపీ వాళ్ళు ఆల్రెడీ తెలుసుకున్నట్టున్నారు, నిన్న మొన్న మాట్లాడాడు చంద్రబాబు గారు. అది తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతగానో తెగించిన వాళ్ళు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అది. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, తెలంగాణకు అగ్గెట్టినాడు అతను. తెలంగాణ మళ్ళా చంద్రబాబుని ఏమి పీకలేక చెన్నారెడ్డిని పంపించి తెలంగాణ అగ్గెట్టించాడు. కేసీఆర్ గారు దీన్ని మొదలెట్టింది రాజశేఖర రెడ్డి గారు. మీకు అప్పుడు 2009 ఎలక్షన్లో తెలంగాణ సెక్షన్ అయిపోయిన తర్వాత, తెలంగాణ అంతా ఎన్నికలు అయిపోయిన తర్వాత నంద్యాల వెళ్ళి సాయంత్రం 5 టైం చూసుకుని హైదరాబాద్ వెళ్ళాలంటే మీరు వీసా తెచ్చుకోవాలన్నాడు. అంత పచ్చి అబద్ధం మాట్లాడాడు. వాళ్ళు ఎంతగానో తెగించిన వాళ్ళు. కాబట్టి షర్మిల ఏదో జగన్ తిడుతుందండి. వాళ్ళు ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఎంత డబ్బు పాడేసి కేసులు కాపాడుకోవడానికి ఇన్ని 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టినాడు, ఆ అమ్మాయికి ఎంతకాలంటే పడాడా? పైగా మీకు విజయలక్ష్మి వెళ్ళి అని చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా బైబిల్ పెట్టుకుని ఏదో చెప్తుంది, దేవుడికి ప్రార్థన చేస్తుందా లేదా? అలాగే షర్మిల గారి దగ్గర కూడా వచ్చేస్తుందా లేదా? ఇద్దరి దగ్గరికి ప్రార్థన చేస్తాం. మరి యేసు ప్రభు కూడా పరీక్ష పెట్టారు వాళ్ళు. దేవుడు కూడా పరీక్ష పెట్టి మనుషులు వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఎవరైతే ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఇప్పుడు ప్రార్థన చేసింది యేసు ప్రభుకి జగన్ కాపాడని, మళ్ళీ షర్మిలకి ప్రార్థన చేసింది షర్మిలను కాపాడమని.
ధర్మ సంకటం కదా దేవుడికి ఎవరైపు ఉండాలి దేవుడు చెప్పండి అంటే వాళ్ళు దేవుడు కూడా పరీక్ష పెడతారు వాళ్ళు అలాంటి మనుషులు వాళ్ళు నమ్మకూడదు